కత్తి చూస్తే దాక్షాయిని గుర్తుకొస్తోంది. తనే ఇలాంటి సమస్యలకి సరైన మనిషి. ఇది పోలీస్ వేషాలేస్తే తను రౌడీ వేషాలేస్తుంది. అప్పుడు ఇద్దరికి బాగా సెట్ అవుతుంది. ఫోన్ చేసేద్దాం. వద్దులే, నేను తనకి ఫోన్ చేసినప్పుడు తను బిజీగా ఉన్నానని ఫోన్ పెట్టేసింది కదా. చెయ్యాలా వద్దా? అవసరం మందైనప్పుడు అహంకారాలకి అహంభావాలకు అస్సలు పోకూడదు. చేసేద్దాం. అమ్మా, మనమ్మగారు ఫోన్ చేశారు. హలో దాక్షాయిని, నేను మణమ్మని. చెప్పు మణమ్మ, చాలా రోజులకి ఫోన్ చేశావు. ఏం లేదు దాక్షాయిని, నా కోడలతో నాకు చిన్న సమస్య. ఆ సమస్య నువ్వే పరిష్కరిస్తావని ఫోన్ చేశాను. ఏంటి, నువ్వు నీ కోడల సమస్యని పరిష్కరించలేకపోతున్నావా? అవును దాక్షాయిని, దాన్ని ఏమైనా చేద్దామంటే అదో పోలీస్ అయి కూర్చుంది. ఏంటి, నీ కోడలు పోలీసా? సబ్ ఇన్స్పెక్టరా లేక సర్కిల్ ఇన్స్పెక్టరా? కానిస్టేబుల్. ఓస్, అంతేనా? కోడలు కానిస్టేబుల్ అయ్యేసరికి భయం పట్టేసిందా? అది నా ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ నన్ను ఓడిస్తూ ఉంటుంది. సర్లే కాని, నువ్వేమో సిటీలో ఉన్నావు, నేనేమో ఊర్లో ఉన్నాను. ఒక పని చేస్తాను, నా కొడుకు జాల్రెడ్డి అక్కడే ఉన్నాడు. వాణ్ణి నీ ఇంటికి పంపిస్తాను. ఏదైనా సమస్య ఉంటే వాడితో చెప్పు, వాడే చూసుకుంటాడు. సరే దాక్షాయిని, నా ఫోన్కి అడ్రస్ పంపించు, వాణ్ణి పంపిస్తాను. అలాగే. డాక్టర్ మోహన్, ఆ పేరు వింటేనే నా తలంతా పట్టేసినట్టుంది. చెవుల్లో మోహన్ అనే పేరు మారు మోగుతున్నట్టు అసలు నాకంతా అదోలా ఉందండి. ఎవరండి మీరు? సరాసరి ఇంట్లోకే వచ్చేస్తున్నారు? నా పేరు జాల్రెడ్డి. మనమ్మగారు రమ్మంటేనే వచ్చాను. అవునా? అయితే రండి సార్.